హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. సీనియర్లే ఇప్పుడు ప్రభాస్ గారు మాట్లాడినటువంటి మాటలు చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎవరికి తగలకూడదో వాళ్ళకే చాలా బాగా కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎవరైతే పెద్దవాళ్ళ పేరు చెప్పుకుని మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకుని ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నారో వాళ్ళే ఆ మెగా ఫ్యామిలీని మర్చిపోయి మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ నామజపం చేసుకుంటూ మెగా ఫ్యామిలీ వల్లే మేము ఈ స్థాయికి వచ్చామని చెప్తూ చాలామంది మాట్లాడుకుంటూ వచ్చారు. ఎస్పెషల్లీ ఆ స్టేజ్ మీద కూడా కొంతమంది ఉన్నారనుకోండి, పేర్లు అనవసరం. బట్ వాళ్ళందరూ ఉండగానే ఆయన ఒక మాట మాట్లాడారు. అవి ఏంటి అనేది ఒకసారి మీకు వినిపిస్తాను, తర్వాత మాట్లాడదాం. ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. అది సంక్రాంతికి వస్తుంది. మరి సంక్రాంతి సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి, అన్ని వెరీ ఇంపార్టెంట్. సీనియరే, సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి, మాది కూడా అయిపోతే హ్యాపీ. ఇది ప్రభాస్ గారు మాట్లాడినటువంటి మాట. చాలామంది ప్రభాస్ గారి గురించి చాలా గొప్పగా చెప్తారు, ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది. చాలామంది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి ప్రభాస్ గారి వ్యక్తిత్వానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి అంటారు. ఎందుకు అంటే ఇందుకే ఆయన డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన స్థాయి ఎంత పెద్దదైనా కావచ్చు, బట్ సీనియర్లే, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే మేము అని పెద్దవాళ్లకు గౌరవించడం అనేది ఈ రోజుల్లో చాలా తక్కువైపోయిందని చెప్పాలి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకుని మెగాస్టార్ పేరు చెప్పుకుని చాలామందే బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో మెగా ఫ్యామిలీ కాదు మేము, మెగా ఫ్యామిలీ వల్ల నాకేమీ ఇంత స్టార్డమ్ రాలేదు అని చెప్పుకునేటువంటి కొంతమంది హీరోలు కూడా తయారయ్యారు. వాళ్ళ పరిస్థితి గురించి మనం అనవసరం మాట్లాడుకోవటం కూడా. బట్ కాకపోతే ఆ ఫ్యామిలీ నుంచి హీరోగా రాకపోయినా కూడా ప్రభాస్ గారు ఎంత హుందాగా మాట్లాడారో చూడండి. సీనియర్లే 100% వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే మేము అని పెద్దవాళ్లకు గౌరవిస్తూ వాళ్ళే ముందు వాళ్ళ తర్వాతే మేము అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకెళ్లారు. చూసారా, ప్రభాస్ గారిని ఊరికనే డార్లింగ్ అని ఎవరు అనరు. ఎందుకే ఆయన మనసు అంత గొప్పది. ఆయన మాట్లాడేటప్పుడు ఏదైనా సరే మనస్ఫూర్తిగా మాట్లాడతారు. ఎవరికైనా ఏదైనా చెయ్యాలన్నా కూడా మనస్ఫూర్తిగానే చేస్తారు. ఆయన చెయ్యప్పుడు పెద్దగానే ఉంటుంది. అందుకనే ఆయన మనసు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాట చాలామందికి కనువిప్పు కలుగజేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేటువంటి రకాలు ఉన్నారో వాళ్ళందరికీ ఆ స్టేజ్ మీదే ప్రభాస్ గారు సరైన పద్ధతిలో ఒక రేంజ్లో ఇచ్చినట్టుగానే అనిపించింది. ఎంతకన్నా క్లారిటీగా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది మేము పెద్ద తోపులు, నిన్నగాక మొన్న 2 హిట్లు కొడితే మాకన్నా తోపులు లేరు అనుకునేటువంటి వ్యక్తులు చాలామంది చూస్తున్నాం. అలాంటిది ప్రభాస్ గారి స్థాయి అంటూ చూసారా. ఇంకా కొంతమంది గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. పక్కన కావాలంటే కొన్ని వీడియోస్ మీరు వేసుకుని చూడొచ్చు. ఒక రియాలిటీ షోలో నీకు ఫలానా ప్రభాస్ గారు నీకు కాంపిటేటరా అంటే నాకు నేనే పోటీ అనుకుని చెప్పేటువంటి డైలాగులు కూడా విన్నాం. అంటే ఎవరు ఎలా అయినా ఉండని, ఎదిగేవాడు ఇప్పుడు ఇలాగే ఉంటాడు. అర్థమైందా? ప్రభాస్ గారే కావచ్చు, మెగాస్టారే కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళ సీనియర్లకి గౌరవించారు కాబట్టే మెగాస్టార్ అయ్యారు. రెబల్ స్టార్ అయినా చిరంజీవి గారి సీనియారిటీకి మెగాస్టార్ సీనియారిటీకి గౌరవించారు కాబట్టి ఈరోజు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్లో ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందంటే ఆ మనస్తత్వం అలా ఉంటుంది. అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లే ఏదో ఒకరోజు 2-3 హిట్లు కొట్టచ్చేమో, కానీ తర్వాత లాంగ్ టర్మ్లో అంత ఈజీగా ఎదిగేటువంటి పరిస్థితి ఉండదు. జనాలు ఇష్టపడేటువంటి మైండ్ సెట్ వాళ్ళకి రాదనే చెప్పాలి. ఎంతమంది హీరోలు ఉంటారో వాళ్ళంతమందికి అభిమానులు ఉండొచ్చు, కానీ అందరూ కూడా ప్రభాస్ గారిని ఒక ప్రత్యేకంగా ఎందుకు ఇష్టపడతారు అంటే ఇందుకే. ఆయన అందరినీ ఇష్టపడతారు, ఆయన అభిమానులు కూడా అందరినీ సమానంగా చూస్తారు. అందుకే అందరి అభిమానులు కూడా ప్రభాస్ గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం వాళ్ళలో కూడా ఉంటుంది. సో ఏదేమైనా సరే ప్రభాస్ గారి మాటలు కొంతమందికి కనువిప్పు కలగాలని కోరుకుందాం.